నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాడుగుల శివప్రసాద్ గురూజీ. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకి పూజలు చేస్తున్నప్పుడు లేదంటే నార్మల్‌గా ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి పువ్వు వస్తూ ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఉన్న దాన్ని చూస్తే మనకి ఒకటి అశుభమని, ఇంకోటి శుభమని అంటుంటారు. అసలు ఏంటి ఈ కొబ్బరికాయ వెనకాతల ఉన్న మర్మం ఏంటి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. పూజ చేస్తూ ఉన్నప్పుడు పూజ సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే లేదా ఒక పువ్వు వచ్చిందంటే వీటికి దానికి తేడా ఏమిటి అని మనం పూజ చేసుకోవడం దేనికి చేసుకుంటాము? ఒక ఇష్టికామ్యార్థం కోసం చేసుకుంటాం. ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము అంటే మనకు ఉండేటువంటి కష్టాలు తీరాలి స్వామి. ఒక వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము అన్న ఒక పద్ధతిగా అమ్మవారి యొక్క అనుగ్రహము మన యందు ఉండి పరిపూర్ణంగా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి అని. ఆడవాళ్ళు చాలామంది ఈ మధ్య వైభవ లక్ష్మీ వ్రతం, అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణముగా ఉండాలి అంటే భక్తి, శ్రద్ధతో కూడినటువంటి భక్తితో చాలామంది చేసుకునేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు నాకు తెలుసు. చాలామంది వాళ్ళు చేసేటువంటి ఇది చాలా ఎన్ని పనులు ఉండినా ఎంత చేసినా అమ్మవారిని వైభవ లక్ష్మి వ్రతం చేస్తున్నారు అనేటువంటిది చేసేవాళ్ళు నాకు అన్ని అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటాము, చూసి ఆనందిస్తూ ఉంటాము. వీళ్ళు చాలా శ్రద్ధగా చేసుకుంటున్నారు అని. అమ్మవారు కూడా ఆనందించడానికి ఎప్పుడు భగవంతుడు ఎందుకు సంతృప్తి చెందుతాడు అంటే చేయవలసినటువంటి పద్ధతిలో నడిచేటువంటి నడవడిక పద్ధతిగా ఉండి చిత్తశుద్ధిగా ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు అమ్మవారు కానీ భగవంతుడు కానీ అనుగ్రహం అనేటువంటిది మనకు కలుగుతుంది. అలాంటి సమయాల్లో మనకు కొంచెం అమ్మవారు అనుగ్రహించింది అని అనటానికి కానీ భగవంతుడు సంతృప్తి చెందినాడు అని అనటానికి మనకు నిదర్శనాలు ఏమిటి అంటే కొన్ని ఆ సమయంలో జరిగేటువంటి పనులు చూసి కొంచెం మనం సంతోషిస్తాం. ఏదో ఇలా మొక్కి నమస్కారం చేసుకొని రెండు చేతులు జోడించి మన మనస్సులో ఒక మాట అనుకోగానే ఎక్కడో ఒక గంట శబ్దం వినపడింది అనుకోండి, అబ్బా సత్యం అని ఎందుకంటున్నాము అంటే అది యథార్థం కాబట్టి, నిజం కాబట్టి సత్యం అనే పదం వస్తుంది. అలాగే ఒక పువ్వు పటం మీద నుంచి కింద పడిందని కానీ లేదా భగవంతుడి చేతిలో నుంచి ఏదైనా ఇలా కింద పడింది అనేటువంటిది కానీ మనకు ఒక ఇండికేషన్. అబ్బా స్వామి అనుగ్రహించినాడు, నాకు అమ్మవారు అనుగ్రహించింది, ఆమె పటం మీద నుంచి పువ్వు నా కోసం పడేసింది, ఇది నాకు జరుగుతుంది అని సెంటిమెంట్. ఇంకొక మాట చెప్తా, పూజ చేసి ఆరాధన చేసేటువంటి భక్తులు చాలామంది నాకు ఎంతోమంది తెలుసు అని ఎందుకు చెప్తున్నానంటే దీపారాధన చేయంగానే ఇలా 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 వణుకుతూ వెలగటానికి, వెలిగించంగానే ఒకే పద్ధతిగా పైకి వెలగటానికి కొన్ని నిదర్శనాలు. అవునా? దీపారాధన సమయంలో దీపం వెలిగే తీరుని బట్టి కూడా నిదర్శనం ఉంటుంది. ఖచ్చితముగా ఆ దీపము వెలుగుతుండేటువంటి విధానం వెలిగించంగానే ఒకేసారిగా ఇలా పైకి వెలుగుతూ ఉంది అంటే మనకు మంచి జరగబోతుంది అని లెక్క. ఇలా కొన్ని ఇండికేషన్స్ భగవంతుడి దగ్గర మనకు తెలుస్తాయి. ఎప్పుడు తెలుస్తాయి? మనము ఎంత భక్తిగా చేస్తున్నాం. ఇంకొకటి, ఇక్కడ దీపారాధన సమయంలో దీపం వెలిగిన తర్వాత కొంతసేపటికి అదంతట అదే కొండెక్కి కూర్చుంటుంది. అంటే ఆరిపోవడాన్ని తెలుగులో మనం పూజ పద్ధతిలో అలా మాట్లాడతాం. దీన్ని ఎట్లా తీసుకోవాలంటే ఏదో చిన్న మనస్సుకు ఏదో కలత ఉంది అని లెక్క, ఏదో ఇబ్బంది జరగబోతుంది అని లెక్క, ఇంట్లో ఏదో అశాంతి గోచరిస్తున్నది అని. ఇంట్లో పాజిటివిటీ లేకోకుండా నెగటివిటీ అనేది ఉన్నప్పుడు ఆ ఇంట్లో వెలిగేటువంటి విధానం అది. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఇలా ఒకేసారి వెలిగించంగానే నిటారుగా వెలగటం అనేది జరుగుతుంది. ఇవన్నీ నిదర్శనాలు. చాలా సూక్ష్మాతి. మనం రోజు చేసేటువంటి పనుల్లోనే భగవంతుడు దీపలక్ష్మి అని అంటున్నామా? మనము రోజు పటాలు మనకు కనపడుతున్నాయి కదా, దీపం ఎందుకు వెలిగించడం అంటే దానికి ఒక కథ. మన మామూలుగా నిరంతర జ్యోతి, అందువలన కొన్ని తెలుస్తాయి మనకు. అంటే మనం చేసుకునే చిత్తశుద్ధిని బట్టి. అందువల్లనే ఒక పువ్వు వచ్చింది అనుకోండి అందులో, అంటే మన కోరిక ఏదో ఫలించబోతూ ఉన్నది, వికసించబోతూ ఉన్నది, మనకు మేలు జరగబోతూ ఉన్నది
అనేటువంటి దానికి నిదర్శనము ఒక కొబ్బరికాయలో వికసించడం. ఓకే. అసలు కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాము? మనలో ఉండేటువంటి కొన్ని మామూలుగా మనలో ఉండేటువంటివి కొన్ని ఉంటాయన్నమాట. సత్వ రజస్తమో గుణములు అనేటువంటివి పోగొట్టుకోవటానికి 3 కన్నులు ఉంటాయి కొబ్బరికాయ. ఓకే. దాని అర్థమే అది. ఆ కొబ్బరికాయ కొట్టి మనలో ఉండేటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవటం. కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నాం? మనం అలా ప్రతిసారి కొడుతున్నాము అంటే తెలుసో తెలియకో మనవుడు ఎప్పుడూ అహంకారపూరితుడే, ఎక్కడో ఒక చోట అహంకారం ఉన్నట్టు లెక్క. ఓకే. ఏదో ఒక దాంట్లో ఉంటుంది. నిరంతరము ఎన్నో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం మనం. దేవాలయానికి పోయినప్పుడల్లా కొబ్బరికాయ కొడు అంటే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మనలో ఉండేటువంటి ఇది పోగొట్టుకోవడానికి కొబ్బరికాయ కొట్టడం. అదే కొబ్బరికాయకు సంబంధించినటువంటివే కొబ్బరి మంటలు మనం శుభకార్యాలు జరిగితే ఇంట్లో కట్టుకుంటాం. అవును. అందుకనే కొబ్బరికాయ, కొబ్బరి చెట్టుకు అంత ప్రాధాన్యత. అందువలన అది భగవత్ సంకల్పము కొబ్బరికాయ. ఎందుకంటే నీళ్లు మనం పోస్తే కొబ్బరికాయలోకి పోవు. అవును. వాటంతట స్వయముగా స్వయంభూ నీళ్లు వచ్చి ఉంటాయి అందులో. ఆ స్వయంభూ అనేటువంటి దాన్ని తీసుకుని ఎప్పుడైతే మనము భగవంతుడికి సమర్పిస్తామో తద్వారా మనకు యోగము కలుగుతుంది అనేటువంటి దానికి మనం ఏమి ఇవ్వగలం? ఇంకా మిగతాదంతా కూడా అపవిత్రమే. కొబ్బరికాయకు, తొమలపాకులకు, వీటికి అపవిత్రుడు ఎవరు ముట్టుకున్నా వాటికి అపవిత్రము జరగదు. ఇప్పుడు గంగా స్నానం అని వెళ్తారు. వీడు ఎంత అపవిత్రుడు, వీడు మైల ఉండేవాడు పోతాడు, మడి ఉండేవాడు పోతాడు. పుణ్యపురుడుకు లేదా మైల చనిపోయినటువంటి వాళ్ళు అందరూ పోయి అదే గంగలోనే స్నానం చేస్తారు. మరి అవతలివాడు చేసినటువంటి అంటుకొని వచ్చినటువంటి నీళ్లు నన్ను తాకి ఉంటాయి కదా, నేను చాలా శుద్ధుణ్ణి కదా అని అనుకుంటే, అందుకే పంచభూతాలకు సమానము, అందరూ సమానమే. ఎందుకు వస్తుంది ఆ మాట? ఎవరిని పశువును తాకుతున్నాయి, మనల్ని తాకుతుంది గాలి, నీరు అంతా, ఇంకొకరిని తాకుతుంది. వీటికి అందరికీ సమానంగానే ఉంటుంది. పంచభూతాల వలన మనము రక్షింపబడతాము, కానీ మన వలన అవి ఎప్పుడూ కూడా అపవిత్రం పడవు. మనము పవిత్రులు అవుతాం వాటి వల్ల. అందువల్లనే ఇక్కడ ఆ టెంకాయలోకి స్వయంభూ వచ్చినటువంటి నీళ్లతో మనం తెచ్చేటివి కాదు, మన ప్రయత్నం ఏమి ఉండదు. అందువలన ఆ కొబ్బరికాయను మనం కొడుతున్నాం. అటువంటి దైవదత్తమైనటువంటి కాయను స్వామికే సమర్పిస్తుండేటువంటి దాని వలన అది ఏదైనా కుళ్ళిపోయింది అనుకోండి, మన పూజలో ఏదో చిన్న లోపం ఉంది, మనం ఎక్కడో పొరపాటు చేశాము, మనము చేయవలసినటువంటి విధానముగా చేయడం లేదు, శ్రద్ధ లేదు, పూజ దగ్గర కూర్చున్నంతసేపు ఏవేవో మాట్లాడుతూ సంబంధం లేనివన్నీ మాట్లాడుతూ దాని మీద శ్రద్ధ లేకుండా చేస్తే ఇబ్బందులు అని. అందుకే శ్రద్ధగా చేసుకోండి, అటువంటివి జరగకుండా చూసుకోండి అని చెబుతూ ఉంటాం. ఓకే గురూజీ. జయోస్తు.